హలో! హాయ్. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఇక్కడ రైస్ వాటర్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. నిజంగా రైస్ వాటర్ మనకి హెయిర్ గ్రోత్‌కి అంత ఉపయోగపడుతుందా అంటే నిజంగా చెప్పలేము. ఒక్కొక్క నమ్మకాలు ఒకటనమాట మెయిన్‌గా. సో, సోషల్ మీడియాలో చాలా మటుకైతే రైస్ వాటర్ వాడితే హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఆహ్ ఇవన్నీ చాలా థంబ్‌నెయిల్స్ అనేది కనిపిస్తున్నాయి. నిజంగా హెయిర్ గ్రోత్ ఉంటుందా అంటే, మనకి అది ఎక్కడ మనకు ట్రూ అనేది కనిపించలేదు. మెయిన్‌గా దానివల్ల ఏంటంటే, రైస్ వాటర్ అంటే మెయిన్‌గా ఏంటి? రైస్ వాటర్ అంటే మనము అన్నం వండుకునేటప్పుడు ఉండేవా కడుగుతాం కదా బియ్యాన్ని. ఆ బియ్యంలో కడిగినప్పుడు పక్కకు మనం తీసుకునే వాటర్‌ని రైస్ వాటర్ అంటాం. కొంచెం ఆ బియ్యాన్ని ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి దాంట్లో నుంచి తీసుకునే వాటర్‌ని కూడా రైస్ వాటర్ అని అంటాం. మెయిన్‌గా ఇందులో ఏంటంటే బియ్యము రైస్ వాటర్‌ని మనం అందులో కొన్ని మినరల్స్, విటమిన్స్, అమినో యాసిడ్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. అవి మనం రైస్ వాటర్ అనేది మన హెయిర్‌కి కానీ వాడుతున్నప్పుడు హెయిర్ అనేది కొంచెం స్మూత్‌గా, షైనీగా ఇలా స్మూత్‌గా అంటే ఇట్లా పట్టుకుంటే పట్టులా, కుచ్చులాగా ఇలా ఇమిడిపోయేలాగా ఉంటది. అలా స్మూత్‌గా, షైనీగా మెరుస్తున్నట్టు ఉంటుంది కదా! దానివల్ల కూడా మనకు హెయిర్ గ్రోత్ అనేది వస్తున్నట్టు మనకనిపిస్తాయి. కొంచెం ఆహ్, విరిగిపోకుండా కొంచెం ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉండే హెయిర్ అనేది డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇలా పట్టుకొని విరిగిపోయినట్టు ఉంటాయి కదా! అవన్నీ కొంచెం వరకు తగ్గుతాయన్నమాట. దానివల్ల ఏంటంటే మనకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. హెయిర్ గ్రోత్ ఉంటుంది అని అనుకుంటాము. ట్రూ అనేది మనకెక్కడ కనిపించలేదు కాబట్టి, అలా రైస్ వాటర్ వాడాలి అనుకుంటే అందరూ రైస్ వాటరే వాడతారు. షాంపూస్ అనేది పక్కన పెట్టేసి. అదే ఒక అపోహ అని నేను చెప్పలేను. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. బట్ ఇక్కడ మనకు మెయిన్‌గా రైస్ వాటర్ అంటే బియ్యం కడిగిన తర్వాత తీసుకొని వాడుతుంటాం. ఇది ఎలా వాడాలి? మనము హెడ్ బాత్ చేసుకున్నప్పుడు మెయిన్‌గా షాంపూ పెట్టి ఫస్ట్ మైల్డ్ షాంపూని పెట్టుకోవాలి. మరీ హెవీ షాంపూ పెట్టి దురదలాగా పెట్టేసి రుద్దకుండా మైల్డ్ షాంపూస్ అనేది పెట్టుకొని కొంచెం నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. మన స్కాల్ప్‌కు కొంచెం మసాజ్ లాగా ఇలా చేసుకుంటూ మనము హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మనము రైస్ వాటర్‌ను ఆహ్, మన స్కాల్ప్ పైన వేసిన తర్వాత కొంచెం ఇలా మసాజ్ లాగా ఒక 5 మినిట్స్ చేసుకున్నా కానీ, ఒక 10 మినిట్స్ కానీ పర్వాలేదు. మరీ ఎక్కువ టైం అనేది ఉంచుకోకూడదు. అలా స్కాల్ప్‌కు మనం రైస్ వాటర్ అప్లై చేసుకున్నాక ఒక 10 మినిట్స్ లీవ్ ఇట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ నార్మల్ వాటర్‌తో మన వాష్ అనేది క్లీన్ చేసుకొని టవల్ అనేది కట్టేసుకోవచ్చనమాట. అలా రైస్ వాటర్ అనేది మనం వాడుకొని డైలీ అనేది అసలు వాడకూడదు. వీక్లీ వన్స్ ఆర్ 2 వాడితే సరిపోతుంది. ఎక్కువ వాడితే మనకు హెయిర్‌లో మరి కొందరికి ఇన్ఫెక్షన్సు, డాండ్రఫు ఇవన్నీ ఉంటాయి. దురద ఇవన్నీ ఉంటాయి కదా! దానివల్ల కూడా ఎఫెక్ట్ అనేది మనకొస్తుందనమాట. దానివల్ల మనకు రైస్ వాటర్ అనేది మినిమమ్ వన్స్ ఆర్ 2 టైమ్స్ వాడితే సరిపోతుంది. ఎక్కువ అనేది మనం వాడకుండా ఉంటేనే బెటరు. ఇంకా నిజంగా హెయిర్ గ్రోత్ ఉంటుందా అంటే ఉంటుంది. ఖచ్చితంగా మనం తినే ఫుడ్‌లోన మన ప్రోటీన్స్ ఉండే ఫుడ్ కానీ, సరిగ్గా నిద్ర, ట్రై స్ట్రెస్ ఇవన్నీ వదిలేసి హాయిగా ఉంటే మాత్రం మంచి ఫుడ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా వీటికి మెయిన్‌గా జాగ్రత్తలంటే మనం అవాయిడ్ చేయాల్సినవి వీక్లీ వన్స్ రైస్ వాటర్ వాడితే సరిపోతుంది. మరి డైలీ అనేది వాడకూడదు. అలర్జీ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, దురద కానీ ఇవన్నీ చాలా మటుకు ఉంటే మాత్రం అవి వెంటనే ఆపేస్తే బెటర్. మరీ అలాగే కంటిన్యూ చేస్తే మాత్రం కొంచెం హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అనేది జరుగుతుంది. సో, ఇలాంటి వీడియోస్ అనేది నేను ఈరోజు రైస్ వాటర్‌తో ఉండే యూజెస్ ఏంటి? దానివల్ల నష్టాలేంటి? అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మెయిన్‌గా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్యన వీటి గురించి కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. తెలుసుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనన్నీ మీకు చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాను. నా వీడియోస్ కానీ కొందరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను వీడియో అనేది ఇలా పెట్టడం జరుగుతుంది. నా వీడియోస్ కానీ మీకు అందరికి ఉపయోగపడితే నా పుష్ప వెంకట్ టాక్స్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోలో చూడండి. మంచి మంచి వీడియోస్ అనేది నేను అప్‌లోడ్ చేశాను. బట్ ఇంకా స్కిన్ కేర్ గానీ, హెయిర్ కేర్
హెయిర్ కేర్, బ్యూటీ కేర్ ఏదన్నా అంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు మంచి సజెషన్ అనేది ఇస్తాను. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. టిల్ దెన్ బాయ్. సీ యూ. టేక్ కేర్.